కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలకు నిరసనగా ఈ నెల 16న దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. నిత్యావసర సరుకులపై, ఆహార వస్తువులపై, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్లపై ఎక్సైజ్ సుంకంని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు సంజీవ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామస్వామి, నర్సింహులు, నారాగౌడ్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఫిబ్రవరి 16న భారత్ బంద్ కార్యక్రమాన్ని కార్మిక కర్షక సంఘాలన్నీ పిలుపు తీసుకున్నాయి. ఆ సందర్భంగానే ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలోని ఈ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేక రైతుల మీద రైతు గురువోత్సవానికి ఈ వ్యవసాయ చట్టాలను, అలాగే కూలీలకు ఉపాధి హామీ చట్టంలో కోత విధించి, అట్లాగే పేదలకు ఆహార భద్రతాకారులు కూడా 8% కోత విధించి అనేక రకాల పేద ప్రజలపైన అనేక రకాలుగా దీనికి హింసకు గురి చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 16న ఈ భారత బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ నిజాంపేట మండల కేంద్రంలోని డిబిఎఫ్, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం, ఇతరంగా జిఎంపిఎస్, ఇతర కార్మిక సంఘాలందరూ ఈరోజు ఉమ్మడిగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం జరపడం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.